అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాడు ఓడిపోయిన వైసీపీ పార్టీ తగుదునమ్మ అంటూ జిల్లా కలెక్టరేట్ల వద్ద యువపూర్ అనే కార్యక్రమాన్ని, ఒక నిరసన కార్యక్రమాన్ని జరపడం జరిగింది. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గనే రీతిలో వైసీపీ ఈవేళ యువపూరు కార్యక్రమానికి పిలిపించింది. ఈ యువపూరు కార్యక్రమానికి పిలుపు ఇచ్చినటువంటి జగన్ రెడ్డి బెంగుళూరు యలహంక ప్యాలెస్లో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ కాలం గడుపుతున్నాడు. ఈ కార్యక్రమానికి భుజాన్ని ఎత్తుకుని జిల్లా కలెక్టరేట్ల దగ్గర వైసీపీ దొంగల ముఠ హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా కోనసీమ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పినిపే విశ్వరూప్ హైదరాబాదులో వ్యాపారాలు చేసుకుంటాడు. యువపూరు కార్యక్రమానికి వచ్చి కలెక్టరేట్ దగ్గర నిరసన తెలుపుతున్నాడు. పార్టీ అధినాయకుడు బెంగళూరులో ఉంటాడు. ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లా అధ్యక్షుడు హైదరాబాదులో ఉంటాడు. చుట్టం చూపుగా వచ్చి ఇటువంటి పనికి మాలిన ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్రంలో 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఏలుబడి కాలంలో కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 7 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంటు, వసతి దీవెన ఎగ్గొట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి. బకాయిలు కుప్పపెట్టి, కుచ్చు టోపీ పెట్టి విద్యార్థులకు అతను పదవి దిగి 11 సీట్లకు పరిమితమై పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయి అసెంబ్లీకి వెళ్ళను, మైక్ ఇవ్వరు అని కోర్టుకెళ్ళి ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతున్నటువంటి ఒక దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దాదాపు జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఫీజు రీఎంబర్స్మెంటు 2832 కోట్లు బకాయి పెట్టాడు. వసతి దీవెన దాదాపు 2000 కోట్లు బకాయి పెట్టాడు. పీజీ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంటు 450 కోట్లు బకాయి పెట్టాడు. ఇన్ని వేల కోట్లు బకాయి పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు కాలేజీకి పోకుండా ఇబ్బంది పెట్టి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి, అష్ట కష్టాలు పెట్టి, వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్లు రాకుండా, ఉద్యోగాలకి పోకుండా, ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే అర్హత లేకుండా చేసినటువంటి ఈ దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే ఈ అంతకుడు తండ్రి పినిపే విశ్వరూప్ వచ్చి ఇవాళ హైదరాబాద్ నుంచి దిగి జిల్లా కలెక్టరేట్ దగ్గర గంతులేస్తున్నాడు. ఖబర్దార్ విశ్వరూప్, నీ కొడుకు ఒక దళిత హంతకుడు. నీ కొడుకుని వెంట పెట్టుకుని నువ్వు నిరసన తెలిపితే జనం నిన్ను చీకొడుతున్నారనే సంగతి మర్చిపోతున్నావు. 5 ఏళ్ళు మంత్రిగా నోటికి తాళం వేసుకుని బతికిన నువ్వు ఈవేళ ఏ విధంగా నోరు తెరుస్తావు, ప్రభుత్వం మీద విమర్శ చేస్తావని సూటిగా ప్రశ్నిస్తున్నా. దమ్ముంటే డిబేట్కి రా. తెలుగుదేశం పార్టీ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పెడితే దాన్ని పేరు మార్చి విద్యా దీవెనని మార్చి, వసతి దీవెనని మార్చి, అదేదో మీ సొంత ప్రోగ్రాంగా, సొంత పథకంగా డప్పు కొట్టుకునే మీరు ఒక డూప్లికేట్ నాయకులు. రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి దౌర్భాగ్యులు మీరు. ఇటువంటి ఫేక్ ఉద్యమాలకు మీరు శ్రీకారం చుడితే మీ బ్రతుకు 11 కూడా లేకుండా ఆఖరికి 1కే పరిమితమైపోయే రోజు త్వరలో వస్తుందని గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.